వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నేను మీ తెలంగాణ రాజుబాయిని. నమస్తే. తెలంగాణ జాతిపితపై సిట్ కేస్. అవును, కేసీఆర్ పైన కేసులు వేయాలి. ఎందుకంటే అడగక ముందుకే అన్నీ ఇచ్చి కడుపు నింపినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. ఎండిపోయిన మన తెలంగాణను పచ్చని పందిరిలా మార్చినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. 60 ఏండ్లు మనం కుక్కల్లాగా బతుకుతుంటే మనం కుక్కలం కాదు సింహాలమని చెప్పి మనల్ని సింహంలా తయారు చేసినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. విచారణ కూడా చేయాలి. బోరింగ్ నీళ్లు కొట్టుకొని నీళ్లు తాగే మనకు ఇంటి ముందుకు నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. కాళేశ్వరంతో రైతు కళ్ళల్లో సంతోషం నింపినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. పుట్టిన బిడ్డకు మేనమామలాగా, ఆడపిల్లకు అన్నలాగా, ముసలి వాళ్లకు పెద్ద కొడుకులాగా అన్ని పథకాలను తమ ఇంటి వద్దకే పంపించినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. ఇచ్చిన హామీలే కాదు, ప్రజలకు అవసరమైన పథకాలు తెచ్చినందుకు కేసీఆర్పై కేసులు పెట్టాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజే సరిపోదు. ఎందుకంటే హీ ఈజ్ నాట్ జస్ట్ ఏ లీడర్, హీ ఈజ్ మోర్ దెన్ దట్. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలంగాణ ప్రజలకు దేవుడు. ఎస్, దేవుడిపై కేసులేంది భయ్యా? సిట్టు కేసులు బీఆర్ఎస్కు, బొగ్గు స్కాములు కాంగ్రెసుకా. ఏమి పాలన ఇది, ఎనుమల పాలన. పగల పాలన ఇది, కక్షల పాలన. రాముని మీద బాణం వేసే రాక్షస పాలన. శ్రీరాముడినే బాధ పెట్టిన పాపపు పాలన. ఏమి పాలన ఇది, ఏతుల పాలన. పగల పాలన ఇది, కక్షల పాలన. దావోజులో దాగుడు మూతలు, తెలంగాణపై కక్ష సాధింపులు. ఏమి పాలన ఇది, ఏతుల పాలన. స్కాముల పాలన, భూ కబ్జల పాలన. 6 గ్యారంటీలు అడుగుతారా నీ నాటక పాలన. సిట్టు కేసులేస్తూ సింగరేణి నీ మింగిన పాలన. ఏమి పాలన ఇది, ఎనుమల పాలన. ఏమి పాలన ఇది, ఏతుల పాలన. యావత్ తెలంగాణ ప్రజలారా, సిట్టు కేసు లేదు, లొట్టపీస్ కేసు లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. జస్ట్ ఇది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే. ఇటు ప్రజల్ని అటు మీడియాను డైవర్ట్ చేసి బొగ్గు గనులు మొత్తం తవ్వుకొని పోవాలి. ఇది కాంగ్రెస్ వేస్తున్న కొత్త కథ. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై హింద్.